అందరికీ నమస్కారం. సరదాగా కాసేపు ఛానల్కి స్వాగతం. ఆ రోజు ఆదివారం. వారం రోజుల క్రితమే పద్మ నేను ఝాన్సీకి రాణి సినిమాకి వెళ్ళాలి అని ప్రోగ్రాం వేసుకున్నాము. కొత్తగా వచ్చిన సినిమా, అందులో చాలా బాగుందని పేరు పొందింది. ఆలస్యంగా పోతే టికెట్లు అందవని 1 గంటకే ముస్తాబై కూర్చున్నాను. 2:30 అయింది. ఇంకా పద్మ రాలేదు. బస్సు శబ్దమైనప్పుడల్లా బయటికి పోవటం, మళ్లీ నిరాశతో లోపలికి రావటం. 3 గంటల వరకు కాలు కాలిన పిల్లిలా తిరిగాను. చివరికి కోపంతో ఇంకెప్పుడు పద్మను నమ్మి ఎక్కడికి పోవాలి అనే నిర్ణయానికి రాకూడదు అని నిశ్చయించుకున్నాను. గది తలుపు బిగించి పడుకొని నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నాను. టక్ టక్ అంటూ తలుపు శబ్దం వినిపిస్తుంది. పద్మొచ్చి ఉంటుంది అని అనుకుని 4 చివాట్లు పెట్టిగానే సినిమాకి బయలుదేరకూడదు అని అనుకుంటూ తలుపు తెరిచాను. ఎదురుగా నిలబడ్డ పోస్ట్ మ్యాన్ అమాంతం నమిలి మింగుదామా అన్నంత కోపం వచ్చింది. ఒక బరువైన స్టాంపు లేని కవర్ చేతిలో పెట్టి ఆ రణాలు అడిగాడు. నాకు పచ్చిపుండు మీద కారం పూసినట్లుగా అయిపోయింది. అవసరం లేదు, తీసుకుపో అందామనిపించింది. కాని అందులో ఏముందో ఏమిటో అనే జిజ్ఞాస నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు. ఇంత బరువైన కవర్ చూస్తుంటే ఒకవైపు ఏదో చెప్పలేని భయం, ఇంకొక వైపు కుతూహలం మూకుమ్ముడిగా కలిగాయి. ఉత్తరం మొత్తం 6 పేజీలు ఉంది. ముందు ఆదుర్దాగా తీశాను. 6 పేజీలు. చివరనన్న పేరు లలిత. ఆ ముత్యాల్లాంటి అక్షరాలు చూశాను. వెంటనే కాలగర్భంలో కలిసిపోయిన కొన్ని స్మృతులు కళ్ల ముందు కదలసాగాయి. 6 సంవత్సరాల క్రితం నేను కాన్వెంట్లో 5th ఫార్మ్ చదివే రోజుల్లో లలితతో నాకు పరిచయం జరిగింది. కొద్ది రోజుల్లోనే మా పరిచయం గాఢ స్నేహంగా మారింది. లలిత ఎప్పుడు సంతోషంగా చురుగ్గా ఉండేది. ఆమె ముఖం ఎప్పుడు చిరునవ్వుతో కళకళలాడుతూ ఉండేది. స్కూల్లోని ప్రతి వారిని ఆమె ఇట్టే ఆకర్షించేది. దానికి కారణం ఆమె అందమని చెప్పటానికి వీల్లేదు. చామన ఛాయ సన్నగా పొడుగ్గా ఉండేది. ఆమెలో చెప్పుకోదగినదల్లా భావపూరితాలైనటువంటి ఆమె విశాల నేత్రాలు మాత్రమే. వేసవి సెలవుల తర్వాత లలిత స్కూల్లో 6th ఫారంలో చేరినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆమెను చూస్తుంటే నాకు నిజం చెప్పాలంటే ఏడుపే వచ్చేసింది. ఎప్పుడు కిలకిలా నవ్వే లలిత ఇప్పుడు నవ్వదు. ఎప్పుడు భావ కవిత్వంగా బుట్టిపడే ఆమె కళ్ల నుంచి ఏదో మోగవేదన కనిపిస్తుంది. ఎప్పుడు చిరునవ్వుతో కళ్ళకళ్ళలాడే ఆమె వదనం ఏదో నిగూఢ ఆవేదనతో గంభీరంగా కఠోరంగా తయారైపోయింది. ఎవరితోనూ మాట్లాడదు, నవ్వదు. ఎంత ప్రయత్నించినా సరే ఆమెలోని ఈ మార్పుకు కారణం ఎవరికీ బోధపడలేదు. 6th ఫారంలో పూర్తి కాకముందే వాళ్ళ తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు. ఆ రోజు దృశ్యం నా హృదయాన్ని ఈ రోజుకి మెలిపెడుతుంది. తండ్రి శవం దగ్గర వాళ్ళమ్మ, అక్క, బావ అంతా గొల్లున ఏడుస్తున్నారు. లలిత మాత్రం తండ్రి తల దగ్గర కూర్చొని ఎక్కడో చాలా దూరంగా, బహుశా అంధకారంలో మరుగున పడి ఉన్న తన భవిష్యత్తును చూస్తుంది. రెప్పవాల్చిన కళ్లల్లో తడి లేదు, ఆవేదన లేదు. కరుడు కట్టిన విరక్తి, ఘనీభవించిన నిరాశ కనిపిస్తూనే ఉన్నాయి ఆ విశాల నేత్రాలలో. 3వ రోజు లలిత మా ఇంటికొచ్చింది. ఆమె ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అదే విరక్తి, నిరాశ ఉట్టిపడుతుంది. అమ్మా తను వాళ్ళక్క బావలతో బెంగుళూరు వెళుతున్నాను అని చెప్పింది. ఏడుస్తున్న నన్ను చూసి ఆమె పెదవులు కొంచెం చెలించాయి. అబ్బా, ఆ చిరునవ్వు చాటున ఎంత విషాదం దాగి ఉంది. ఆ తర్వాత లలితని గురించి నాకేమీ తెలియదు. ఒక విధంగా ఆమెను మర్చిపోయాననే చెప్పుకోవాలి. మళ్ళీ ఈ రోజు లలిత ఉత్తరాన్ని చూస్తున్న కొద్దీ నా హృదయం ఆనందంతో ఉరకలు తీస్తుంది. చదవటం మొదలుపెట్టాను. ప్రియమైన జానకి, నా ఉత్తరం చూడగానే నీకు ఆనందం, ఆశ్చర్యాలు కలుగుతాయి అని తెలుసు. కాని ఇన్ని సంవత్సరాల తర్వాత రాసిన ఉత్తరం కూడా నీకు ఆనందాన్ని కలిగించేలాగా రాయలేకపోతున్నందుకు క్షమిస్తావు కదూ. ఈ పాటికి బహుశా నీవు నన్ను మర్చిపోయి ఉంటావు. కాని నేను మాత్రం నిన్ను మరవలేదంటే బహుశా నీవు నమ్మవేమో. నీవు తప్ప ఈ విశాల ప్రపంచంలో నా హృదయ వేదనను చెప్పుకోదగ్గ వాళ్ళెవ్వరూ లేరు. అందువలనే గంభీరంగా ఉండే పర్వత గర్భాలలో నిరంతరం ప్రజ్వలించే అగ్నిలాగానే నా గంభీర హృదయం చాటున ప్రజ్వలించే అగ్నిజ్వాలలో ఇంకా ఎక్కువ కాలం నీ దగ్గర దాచలేకపోయాను. ఇలా నా విషాద గాథలను నీకు చెప్పటం నా హృదయాగ్ని చల్లారుతుందని కాదు, లేక నాతో పాటు నిన్ను కూడా బాధపెట్టి నీ సానుభూతిని పొందాలని కూడా కాదు. ఒక్కసారి పూర్తిగా ఉత్తరాన్ని చదివి మర్చిపో. ఎప్పుడైనా తీరుకుంటే నాలాంటి అభాగ్యులు ఎంతో మంది ఈ సమాజంలో పెద్ద మనుషుల్లాగా చలామణి అయ్యే
పురుషుల ఇనుప కాళ్ల కింద నలిగిపోతున్నారో తెలుసుకో. ప్రయత్నించు. ఇప్పుడు ఇక నా కథ విను. అక్క నేను తప్ప మా తల్లిదండ్రులకు వేరే సంతానం లేదు అని నీకు కూడా తెలుసు కదా. మా అక్క నాకంటే 10 సంవత్సరాలు పెద్ద. అక్క పెళ్లి నాటికి నాకు 5 సంవత్సరాలు. మా బావ అప్పుడే బిఏ పాస్ అయ్యాడు. బుద్ధిమంతుడని, అందంగా ఉంటాడని, ఆస్తి ఏమీ లేకపోయినా సరే అక్కను మా నాన్న ఆయనకిచ్చి పెళ్లి చేశారు. 2 సంవత్సరాలు బావ ఉద్యోగం ఏమీ లేకుండానే మా ఇంట్లోనే ఉన్నాడు. బావ నన్ను ముద్దుగానే చూసేవాడు. రోజంతా నాతో ఆడుకునేవాడు. నేను బావనొదిలి ఒక్క క్షణం కూడా ఉండేదాన్ని కాదు. బావ అన్నం తినిపిస్తే గాని అన్నం తినేదాన్ని కాదు. బావ దగ్గర పడుకుంటేనే కాని నిద్రపోయేదాన్ని కాదు. బావనిలా ఇబ్బంది పెడుతున్నందుకు అమ్మ ఒక్కొక్కసారి నన్ను కొట్టేది కూడా. అమ్మ మీద బావకు కోపం వచ్చేది నన్ను కొట్టినందుకు. ఎంతో ప్రేమతో లాలించి ఏడుపు మానిపించేవాడు. ఒకరోజు ఇంటిల్లిపాది దిగులుగా ఉన్నారు. అప్పటికి నాకు 7 ఏళ్లు నిండాయి. బావ ఎవరికీ చెప్పకుండా మిలిటరీలో చేరాడట. ఆ రోజే అమ్మా నాన్నలతో కాశ్మీరు వెళుతున్నాను అని చెప్పాడు. ఆ రోజంతా అక్క అన్నం తినకుండా ఏడ్చి ఏడ్చి కూర్చుంది. బావేదో చెప్పి బుజ్జగించాడు. ఆ రోజంతా నేను మాత్రం బావను అసలు వదిలిపెట్టలేదు. బావ మంచి మంచి చాక్లెట్లు తినిపించాడు. స్టేషన్లో నన్ను నాన్న చేతికి అందించి తను రైలెక్కాడు. నేను చేతులతో కాళ్లతో నాన్నను తంతూ కొడుతూ ఏడుస్తూనే ఉన్నాను. ఇంతలో రైలు వెళ్లిపోయింది. అంతే. ఆనాటి బావను మళ్లీ నేను చూడలేకపోయాను. ఆ తర్వాత 6 సంవత్సరాల వరకు బావ ఒక్కసారైనా రాలేదు. ఉత్తరాలు మాత్రం వారానికి ఒక్కటైనా వచ్చేది. అందులో సగం నా గురించే ఉండేది. ఒకరోజు బావ వస్తున్నట్లుగా ఉత్తరం వచ్చింది. అందరి ఆనందానికి అంతులేదు. బావస్తున్నాడు. ఆ వారం రోజులు నా ఆలోచనలు బావ గురించే. అనుకున్న రోజుకు బావొచ్చేశాడు. ఆ రోజు ఇల్లంతా పండగలాగా పచ్చపచ్చగా ఉంది. బావతో మాట్లాడాలంటే వెధవ సిగ్గొకటి ముంచుకొచ్చింది. నన్ను చూస్తూనే బావ, అరే లలిత, ఎంత పెద్దదానివైపోయావే అని అన్నాడు. నేను సిగ్గుతో గదిలోకి పరిగెత్తాను. బావొచ్చినప్పటినుంచి ఇల్లంతా పరమానందంగా ఉంది. నేను బావతో మాట్లాడటానికి సిగ్గుపడుతుంటే అమ్మ, అక్క కోప్పడేవారు. బావ నాతో మాట్లాడటానికి ఎంతో ఉత్సాహాన్ని కనపరిచేవాడు. ఎంత ప్రయత్నించినా నాకు ఈ బావ నా చిన్నప్పటి బావే కదా అని అనుకోబుద్ధి పుట్టటం లేదు. బావ చూపుల్లో మాటల్లో ఏదో నిగూఢమైన ఆకాంక్ష దాగి ఉన్నట్లుగా తోచేది. రోజు రోజుకి నాకు బావంటే ఏదో యావగింపు కలగసాగింది. ఒకరోజు అమ్మ బావకు కాఫీ ఇచ్చి రమ్మంది. బావ కాఫీ గ్లాస్ అందుకుంటూ నా చేతిని గట్టిగా అదుముతూ అదోలా నవ్వుతూ నా ముఖంలోకి చూశాడు. నా ఒళ్లంతా అసహ్యంతో కూడిన భయంతో కంపించిపోయింది. బావ పిలుపులు కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను. అంతే. మళ్లీ ఒంటరిగా బావ ఎదుట పడలేదు. ఇలా నెల రోజులు గడిచాయి. అక్కెందుకో దిగులుగా ఉన్నట్లుగా గమనించాను. ఒకరోజు బావ అక్కను ఏదో అంటున్నాడు. అక్క మాత్రం ఏడుస్తూనే ఉంది. బావ బయటికెళ్లిన తర్వాత అక్కనడిగి తెలుసుకున్నాను. అక్కంటే బావకు అసహ్యం కలుగుతుందట. లావుగా పొట్టిగా ఉండే ఆడవాళ్లంటే బావకు అసహ్యమట. ఏదో ఒకటి కల్పించుకొని రోజూ ఇలాగే తిడుతూ ఉంటాడట. అక్క ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చేసింది. అమ్మ నాన్న బాధపడతారు అని చెప్పలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు బావకు బెంగళూరులో పోలీస్ ఇన్స్పెక్టర్ పనొచ్చింది. బావ బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇల్లు దొరికిన తర్వాత అక్కను తీసుకుని వెళతాను అని అమ్మా నాన్నలతో చెప్పాడు. అక్కకు నాకు మాత్రం ఏదో సందేహంతో కూడిన భయం కలిగింది. 6 నెలలు గడిచినా సరే బావ అక్కను తీసుకెళ్లే ఎత్తేమీ కనిపించలేదు. నాన్న రాసే ఉత్తరాలకు ఏదో సాకు చెబుతూ ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. అక్క ఉత్తరాలకు జవాబే లేదు. అక్కెప్పుడూ ఏడుస్తూనే ఉండేది. అమ్మా నాన్న దిగులు పడ్డారు. బావలోని మార్పులు తెలుసుకుని నేను ఎన్నో రాత్రులు ఏడ్చేదాన్ని. నా చిన్నప్పటి భావను మళ్లీ పొందలేనా అనే భావన నా హృదయాన్ని కలిచివేసేది. నేను 6th ఫార్మ్ చదివే రోజుల్లో అలా ఉండటానికి కారణం అక్క దేనస్థితి, బావలోని మార్పు, ముఖ్యంగా ఆడపిల్లలను కన్నా మా అమ్మానాన్నల కడుపుకోత చూస్తూ ఉండటమే. బావ దగ్గర నుంచి ఉత్తరాలు కూడా రావటం లేదు. నాన్నకు చాలా కాలం నుంచి గుండె జబ్బు ఉంది. అక్క గురించిన దిగులే నాన్న ఆకస్మిక మరణానికి కారణం. నాన్న చనిపోగానే బావకు టెలిగ్రామ్ ఇచ్చాము. బావ వస్తాడని అక్కకు కాని నాకు కాని ఏ కోశానా నమ్మకం లేదు. మేమనుకున్నట్లుగా కాక బావ తెల్లారేసరికల్లా వచ్చాడు. నాన్న శవం దగ్గర చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు.
అక్కను నన్ను ఉద్దేశించి ఇంతకు ముందు తన వలన ఏమైనా కష్టం కలిగి ఉంటే క్షమించమని అడిగాడు. ఆ రోజు బావను చూస్తుంటే నా చిన్ననాటి బావ జ్ఞాపకమొచ్చాడు. బావ అందరినీ బెంగుళూరుకి రమ్మన్నాడు. నాకు అమ్మకు ఇష్టం లేదు కాని వెళ్ళక ఇక్కడ చేసేది మాత్రం ఏముంది? మగదిక్కు లేక, పెద్దలు సంపాదించిన ఆస్తి లేక ఇక్కడ ఏం చేస్తాం? అందరం బెంగుళూరు వెళ్లిపోయాము. మొదట బావ మమ్మల్ని చాలా గౌరవంగా, ప్రేమగా చూశాడు. క్రమక్రమంగా నాకు మళ్ళీ బావలో మార్పు కనిపించింది. ఈసారి మార్పు అక్కకు కాని, అమ్మకు కాని తెలియదు. బావ నన్ను ఎలాగైనా సరే తన వశం చేసుకోవాలి అనే కోరికను ప్రతి పనిలోనూ, మాటలోనూ స్పష్టం చేస్తూనే ఉండేవాడు. అక్కకు, నాకు మంచి ఖరీదుగల చీరలు తెచ్చేవాడు. అక్కకు ఆనందం, నాకు బాధ కలిగేవి. అక్క బలవంతం మీద ఆ చీరలు కట్టుకుంటుంటే బావ ముఖం విప్పారేది. నాకు వంటి నిండా తేళ్లు, జెరులు పాకినట్లుగానే ఉండేది. నేను వీలైనంత వరకు బావను తప్పుకు తిరుగుతున్నా సరే ఒకరోజు అక్క బయటకు చేరుకుంది. అమ్మ కాఫీ ఇచ్చింది బావకివ్వమని. బావున్న గదిలోకి జంకుతూనే వెళ్లాను. బావ నా ముఖంలోకి అదోలా అసహ్యంగా చూస్తూ అన్నాడు, ఏ లలిత, నేను రాక్షసుడినా? ఎందుకలా నన్ను తప్పుకొని తిరుగుతావు? చిన్నప్పుడు నా ఒళ్ళో కూర్చొని ఎంత ముద్దు ముద్దుగా మాటలు చెప్పేదానివి. నాకు వళ్ళు మండే అన్నాను. నీవిప్పుడు నా చిన్ననాటి బావో కాదు, మారిపోయావు బావా. అవును, అప్పుడు నువ్వు వికసించని లేత మొగ్గవు. ఇప్పుడు పూర్తిగా వికసించిన ఆకర్షణీయమైన పుష్పానివి. దానికి అనుకూలంగానే నేను కూడా మారిపోయాను. లాగి గోపకు పెట్టి ఒకటి వేద్దాం అని అనేటంత కోపం వచ్చింది. కాని వెంటనే నేనుంటుంది ఆ నీచుడి ఇంట్లోనే కదా అనే విషయం జ్ఞాపకం వచ్చింది. కొంత తమాయించుకొని మంచి మాటలతో మార్చి ప్రయత్నించటమే మంచిది అని అనుకున్నాను. ఇలా ప్రవర్తించటం నీకు న్యాయం కాదు బావా. అక్కకు నాకు కూడా అన్యాయం చేసిన వాడివవుతావు. ఇందులో అన్యాయం ఏముంది? ఇద్దరు ఒకచోటే ఉండవచ్చు కదా. కూటికి తక్కువ, గుడ్డకు తక్కువ. నీకిష్టమైతే మీ అక్క, ఛీ పశువ, నోర్ముయ్ అని అన్నాను కోపంతో ఊగిపోతూ. ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా కోపంతో వెనక్కి తిరిగిన నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో ఎవరో వస్తున్నట్లుగా శబ్దం విని నా చెయ్యి వదిలేసి ఏమీ జరగనట్లుగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా అన్నం తినకుండా కుమిలి కుమిలి ఏడ్చాను. ఎలాగైనా సరే బావ ఇంటి నుంచి వెళ్లిపోవటమే మంచిది అని నిర్ణయించుకున్నాను. ఎక్కడైనా ఒక చిన్న ఉద్యోగం చూసుకుని అమ్మా నేను వీలైనంత త్వరలో వెళ్లిపోవాలి అని అనుకున్నాం. ఆ తర్వాత బావ నాతో కాని, బావతో నేను కాని మాట్లాడలేదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు. అక్క బావకేదైనా జబ్బు చేసి ఉండవచ్చేమో అని ఎంతగానో భయపడుతుంది. రోజు దీర్ఘాలోచనలో మునిగి ఉండేవాడు. బావను చూస్తుంటే పశ్చాత్తాపం కలిగి ఉండవచ్చు అని నేను అనుకున్నాను. ఒక్కొక్క రోజు బావని చూస్తుంటే జాలి కూడా కలిగేది. ఎంత మంచి సంబంధాలు వచ్చినా సరే వాటిని కాకుండా చేసేవాడు. అమ్మ బావకు ఎదురు చెప్పలేక చాటున ఏడుస్తూ ఉండేది. ఒకరోజు రాత్రి అక్కకు బాగా జ్వరం, భరించలేని తలనొప్పితో బాధపడుతుంది. బావ డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు తెచ్చాడు. బావ ముఖం చూస్తుంటే ఏదో భయంకర కార్యాన్ని చెయ్యబోయే వాడిలాగానే ఉంది. ఆ ముఖంలో మూర్తీభవించిన రాక్షసత్వం, కరుడు కట్టిన కాఠిన్యం కనిపిస్తున్నాయి. ఎర్రగా భీతిని గొలిపే కళ్లతో కింద పెదవిని పాళ్లతో కొరుకుతూ, నొసలు ముడిచి నా వంక చూస్తూ, వణుకుతున్న చేతులతో అక్కకు మందు తాగిస్తున్న బాపను చూస్తుంటే నా శరీరం భయంతో వణికిపోయింది. జేబులో నుంచి ఒక చిన్న పొట్లం తీసి నా ముందు వేస్తూ దానిని అరగదీసి కళ్లల్లో వెయ్యి తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి తుఫాను పెనుగాలిలో ఊగే మహావృక్షంలాగా ఊగుతూ వెళుతున్నటువంటి బావను చూస్తున్న నా శరీరమంతా ఒక్కసారిగా తిమ్మిరెక్కిపోయింది. అక్క మూలుగుతూనే ఉంది. మందు సీసా చేతిలోకి తీసుకుని పరీక్ష చేశాను. డాక్టర్ పేరు, మందు పేరు క్వినైన్ అని రాసి ఉంది. నా భయానికి అనవసరంగా, చాలా క్రూరంగా భావం మీద అనుమానం కలిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. అక్క కళ్లల్లో మందు వేసి పడుకోవటానికి వెళ్లిపోయాను. తెల్లవారుతూనే ఇంట్లో ఏడుపులు విని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. నా శరీరం భయంతో కొయ్యబారిపోయింది. ఎలా వెళ్లానో నాకే తెలియకుండా అక్క మంచం దగ్గరికి చేరుకున్నాను. అక్క కాళ్లు కింద పెట్టుకుని మంచం మీద కూర్చొని ఉంది. అమ్మ గోడకు తల బాదుకుంటూ ఏడుస్తుంది. బావ అక్కబడిలో తల పెట్టుకుని ఎక్కెక్కి ఏడుస్తూనే ఉన్నాడు.
అంతా బాగానే ఉన్నారు, బతికే ఉన్నారు. మరి ఈ ఏడుపులకు కారణం ఏమిటి? ఇంతలో బావ అక్క చేతులు పట్టుకుని ఏడుస్తూ ఈ విధంగా అంటున్నాడు. అయ్యో, ఎంత పని చేశాను! డాక్టర్ తలకు కట్టు వేయమంటే నేనే పరధ్యానంగా కళ్లల్లో వేయమన్నాను. నా వేలుతో నా కన్ను నేనే పొడుచుకున్నాను. ఇప్పుడు ఇక నేనా మాటలను వినలేకపోయాను. కాళ్ల కింద భూమి కదిలిపోతూ ఉంది. ఇంటి గోడలు ఊగుతున్నట్లుగా ఉన్నాయి. అక్కకు కళ్ళు కనిపించటం లేదు అని నాకప్పటికి అర్థం చేసుకున్నాను. పిచ్చిదానిలా అరిచాను. అంతా పచ్చి అబద్ధం. ఈ దుర్మార్గుడే ఇదంతా చేశాడు. అందుకే ఏడ్చే మగవాళ్ళని నమ్మకూడదు అని అంటారు. భర్తనే దైవంగా పూజించే అక్కకు నా మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి. లలిత, నోర్మొయ్ అని అంది. అక్కబడిలో తల పెట్టుకుని పిల్లవాడిలా ఏడుస్తున్న బావ తల నిమురుతూ అంది. ఊరుకోండి, పొరపాటుకు మీరేం చేస్తారు? ఏ జన్మలోనో నేను ఎవరి కళ్ళనో పోగొట్టి ఉంటాను. ఈ జన్మలో అనుభవిస్తున్నాను. మీ రెండు కళ్ళు నాకు కళ్లే కదా. అవి బాగున్నంత వరకు నాకెటువంటి లోటు లేదు. నేను ఇక అక్కడ నిలవలేకపోయాను. ఆ రోజంతా గది నుంచి అసలు బయటికే రాలేదు. నా హృదయం పగిలిపోతుంది. అక్కను తలుచుకున్న కొద్దీ నాకు బాధ ఇంకా పెరిగిపోతుంది. ఎంతో మంది డాక్టర్లు చూసి లాభం లేదు, ఇక చూపురాదు అని తేల్చి చెప్పేశారు. క్రమంగా అంతా అలవాటు పడుతుంది. అక్క గుడ్డితనం నన్ను బాధ పెట్టినంత అక్కను బాధ పెట్టడం లేదు. అమ్మ ఆ దిగులుతోనే మంచాన పడి 6 నెలల్లో అన్ని కష్టాలను విరగడ చేసుకుని వెళ్లిపోయింది. ఇంటి భారమంతా నా మీదే పడింది. రోజులు పేడకలలాగా గడిచిపోతున్నాయి. సంవత్సరం గిర్రున తిరిగిపోయింది. ఈ సంవత్సరం రోజులు బావ నా ముందు అపరాధిలాగా ప్రవర్తించాడు. నన్ను తప్పుకు తిరిగేవాడు. నిర్జీవంగా ముగ్గురం రోజులు గడుపుతున్నామనే చెప్పుకోవాలి. ఒకరోజు రాత్రి అక్క గది నుంచి మాటలు వినిపిస్తున్నాయి. బావ నాకు వినిపించాలని కాబోలు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలి అని ఇష్టం లేదు కాని లలిత పెళ్లి పెటాకులు లేకుండా ఎన్ని రోజులు మనల్ని కనిపెట్టుకొని ఉంటుంది? ఆ తర్వాత మనల్ని చూసేవాళ్లెవరు? గుడ్డిదానితో ఎన్ని రోజులు జీవితాన్ని వెళ్లబుచ్చుతారు? మీరు తప్పకుండా పెళ్లి చేసుకోవాలండి. అప్పుడు నీ గతేం కావాలి? పరాయిదాన్ని చేసుకుంటే ఎంత మంచిదైనా సవతిని దయతో చూడలేదు కదా. మరి అయినవాళ్లు ఎవరున్నారు? నా కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నా గురించి మీరేమీ ఆలోచించకండి. లలితైతే నీకు నాకు బాగుంటుంది. నిన్ను గురించిన దిగులు కూడా ఉండదు. ఆ లలిత అది చేసుకుంటుందా? అదీ కాక అది చిన్నపిల్ల కదా. అయితే నేను ముసలివాణ్ణేనా నీ ఉద్దేశం? నాకావిడ మీద మోజుండి కాదు, నీకోసమే అని కొంచెం గడ్డు స్వరంతో అన్నాడు. మీరు ముసలి వాళ్ళని దానికి తగనని నేను అనలేదండి. దానికిష్టమైతే నాకెటువంటి అభ్యంతరమూ లేదు. అయినా ఒకసారి రేపు దాన్ని కనుక్కుంటాను. అంతకంటే నాకు సంతోషమైనది ఏముంటుంది చెప్పండి. ఇక నా జీవితంలో ఇద్దరం ఒకే చోట ఉంటాము. అక్క స్వరం దుఃఖంతో పూడుకుపోతుంది. ఆ పైన మాటలు నాకు వినిపించటం లేదు. వెక్కిళ్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మాటలు వింటుంటే నా తల తిరిగిపోతుంది. ఆ నీచుడు చివరకు ఎంత తెలివిగా తేలికగా కుట్ర పన్ని తన కోరికను తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఎలాగైనా సరే ఆ రాక్షసుడి నుంచి తప్పించుకోవాలి. రాత్రి 12 గంటలకు తలుపు తీసుకుని బయటికొచ్చాను. ఎక్కడికి పోవాలి? ఏం చెయ్యాలి? ఈ విశాల ప్రపంచంలో ఆదరించేవారెవరు? అందులోనూ 18 సంవత్సరాల యువతిని చిన్నప్పట్నుంచి పెంచిన బావే ఎంత నీచంగా ప్రవర్తిస్తే ఇతరులు ఇంకెంత నీచంగా చూస్తారు? ఈ ప్రపంచంలో స్త్రీ ఒంటరిగా గౌరవంగా బతకటానికి వీలుంటుందా? లేదు. అప్పుడు నేనేం చెయ్యాలి? ఆత్మహత్య కంటే వేరే గత్యంతరం లేదనుకుంటూ దొడ్లోని బావి దగ్గరికి వెళ్లాను. కళ్ల ముందు నా గుడ్డి అక్క. అక్కను మెడ మీద చెయ్యి పెట్టి నెడుతున్నటువంటి యువతి కాదు, ఆమె సవతి. అబ్బా, ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంది! నా తర్వాత అక్కగతి ఇంతేనా? ఛీ, చావటం పిరికితరం. నేను కష్టపడి అక్కను బతికించగలను కాని 1వ క్లాసు నుంచి పతి కంటే సతులకు వేరే గతి లేదు అని నూరిపోయిబడిన అక్క వస్తుందా నాతో? తన పతిని విడిచి నాతో వస్తుందంటావా? తన ప్రపంచమంతా జీవితమంతా అంధకార బంధుల్ని చేసిన భావను పల్లెత్తు మాట కూడా అనని అక్క ఇల్లు వదిలి నాతో వస్తుందా? నా వల్లనే అక్క జీవితం నాశనమైపోయింది. ఈ పరిస్థితిలో అక్కని దిక్కులేని అనాథగా ఆ రాక్షసుడి చేతుల్లో పెట్టి నేను వెళ్లిపోవటమా, లేక కామాంధుడికి నా శరీరాన్ని
జీవితాన్ని ఇక అక్కడ నిల్చోలేకపోయాను. గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఎంతోసేపు గట్టిగా ఏడ్చాను. రేపు అక్క అడుగుతుంది. జవాబేం చెప్పాలి? ఏమని చెప్పాలి? నా హృదయంలోని ఆవేదనను ఇక నేను అణుచుకోలేకపోయాను. నీకు నా హృదయాన్ని దహించే అగ్ని జ్వాలను చూపించకుండా ఉండలేకపోయాను. ఇదే నీకు నా మొదటి ఉత్తరము, చివరిది కూడా. ఇక సెలవు. ఇట్లు నీ లలిత. ఇంతలో క్షమించు జాను. మా అక్క బావ ఈరోజే బాంబే నుంచి వచ్చారు. అందువలనే నేను త్వరగా రాలేకపోయాను అని అంటూ పద్మ లోపలికి ప్రవేశించింది. అరే, ఎందుకేడుస్తున్నావు అని అంది నన్ను ఆశ్చర్యంగా చూస్తూ. బరువెక్కిన హృదయంతో వణుకుతున్న చేతులతో ఆ ఉత్తరాన్ని పద్మకందించాను. ఆ రోజు మొదలు బావా అన్న రెండక్షరాల పేరు విన్నప్పుడల్లా నా హృదయం ఆవేదనతో బరువెక్కిపోతూనే ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ అండి.